మిత్రులారా, ఈరోజు ఒక రకంగా నన్ను కట్టడి చేయడానికే ఈ అవార్డు ఇచ్చినట్టుగా అయితే నేను అనుకుంటున్నా. అంత పెద్ద మహనీయుని యొక్క అవార్డు నాకు ఇచ్చిండ్రు అని అంటే నేను చాలా వినమ్రతతో, చాలా విధేయతతో భవిష్యత్తులో ఉండాల్సిన అవసరం నాకు ఉంది అని మా పెద్దలందరూ కూడా, మా పురుషోత్తం గారు, ఈ కమిటీ, తెలంగాణ కల్చరల్ అసోసియేషన్ కమిటీ నాకు ఈ అరుదైన గొప్ప అవకాశాన్ని వారి పేరు మీద ఇచ్చినందుకు వారి ప్రత్యేక కృతజ్ఞత. నాతో పాటు ఈరోజు శాసన సభలో వారు విప్పుగా ఉన్నప్పుడు కూడా నాకు ఆత్మీయుడు వీర్లైలన్న, మాకు ఈ అవార్డు ఇవ్వడానికి తను రావడం కూడా నేను ఒక మంచి సదావకాశంగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆత్మీయుల కలయిక ఇంతకుముందు అన్నట్టుగా, కానీ వేదిక మీద దరు అంజన్న కానీ, మా సోదరి బాలలక్ష్మి కానీ, మేము మూమెంట్లో ఉన్నప్పుడు అందరం కలుసుకున్న వాళ్ళమే. పెద్ద ఆయన మాత్రం పరిచయం తక్కువ ఉన్న పేరు బాగా, పొన్నం గారిది బాగా తెలుసు. సరిగ్గా మామిడారి కృష్ణ గారు అయితే మాకు వెనకటి నుంచి తెలిసిన వ్యక్తే. ఆయన ఇంటి చుట్టం లెక్క ఆయన అందరికీ, తలలో నాన్నత లెక్క. తాను మన రాజేష్ గారు ప్రతి మీటింగ్లో సీటు కూడా పక్కన పెట్టేసి ఎక్కడో ఒక దగ్గర తను అకామిడేట్ అవుతూ, చాలా హృదయంగా ఉంటూ అందరికీ తలలో నాలుగులో ఉండి ఈరోజు అది నడుపుతుందనేది కూడా నాకు తెలియదు, అనాథ విద్యార్థికి సంబంధించి. కానీ అట్లాంటి ఒక గొప్ప వ్యక్తిత్వం. మన క్రిటిక్గా ఉన్న ప్రతాప్ రెడ్డి గారు కూడా వారిని చూస్తుంటాం, కానీ వారిని ప్రత్యక్షంగా ఇప్పుడే కలవడం. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మా పురుషోత్తం అన్న చాలా సీరియస్గా గమనిస్తుంటాడు మమ్మల్ని. ఇటుకాల గారు క్రిటికల్గా గమనిస్తుంటాడు. క్రిటికల్గా అంటే దయాకర్ యొక్క నడవడిక ఎట్లా ఉన్నది అని కలిసినప్పుడు చెప్తుంటాడు కొన్ని. సరే, మా ముఖ్యమంత్రి గారికి వారు దగ్గరగా ఉన్నప్పటికీ కూడా సామాజిక ఉద్యమాల్లో చాలా పెద్ద ఎత్తున తన కృషి ఉన్నది. తెలంగాణ ఉద్యమంలో తాను కోదండరామ్ గారు కలిసి చేసిన కృషి, అన్నిటికంటే ఎక్కువ విద్యార్థులను, యువతను తీసుకుపోవడం వారి యొక్క కృషి నేను ప్రత్యక్షంగా చూసిన వాడిని. కాబట్టి ఆయన యొక్క భవిష్యత్ కార్యాచరణ మరింత పెద్దగా ఉంటుంది అని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇది ప్రభుత్వం వచ్చినందుకు వారికి ఒక అవకాశం మాత్రమే ఇచ్చింది. అయితే మా పురుషోత్తం గారు నేను కలుస్తున్నాం, కానీ ప్రాధాన్యత తెలియదు ఈ కల్చరల్ అసోసియేషన్కి సంబంధించి. కానీ ఆయన యొక్క ఆలోచనను చూస్తుంటే ఒక ప్రకటన కూడా మీకు ఈ సందర్భంగా చేస్తుంది. ఏంటంటే, ఒక మిత్రుడు థర్డ్ పార్టీగా నా పుస్తకం రాసింది, తెలంగాణ ఉద్యమాన్ని రికార్డు నేను చెప్తే విని, అది జనం మెచ్చిన నాయకుడు అని చెప్పి, అద్దంకి దయాకర్ అని చెప్పి రాసింది. అది తెలంగాణ కల్చరల్ అసోసియేషన్నే ఆ పుస్తకాన్ని ఒక సామాన్య ఉద్యమకారునితో రిలీజ్ చేయడానికి తీసుకోవాలని చెప్పి వారికి విజ్ఞప్తి చేస్తుంది. అది తెలుగులో, హిందీలో, ఇంగ్లీష్లో కూడా చేసింది. నేను చెప్పేదేదో నా సొంత డబ్బా కాదు, నా సినిమాలాగానే అది కూడా. అంటే ఇది జరిగిన చరిత్ర. నేను జేఏసీలో ఉన్నప్పుడు పలు సందర్భాల్లో మిలియన్ మార్చ్లో ఏమైంది, తర్వాత సాగరహారంలో ఏమైంది, వివిధ రాజకీయ పక్షాల యొక్క వ్యూస్ ఎట్లా ఉండే అనేది మన చరిత్ర మనం రాసుకోవాలి. నేను పొన్నం ప్రభాకర్ గారికి కూడా చెప్పిన నేను. ఎందుకంటే మన చరిత్ర మనం చెప్పకపోతే, ఇప్పుడు మీరు మా చరిత్ర చెప్తున్నట్టే కనబడుతుంది నాకు. ఇప్పుడు ఈ పేదింటి బిడ్డలు, ఉద్యమకారుల యొక్క వాళ్ళ యొక్క అస్తిత్వాన్ని నిలబెట్టాలంటే మనం గౌరవించాలని మీరు చెప్పినట్టుగానే ఆ ఉద్యమ నేపథ్యాన్ని అంతా కూడా నాకు తెలిసి ఒక 15 years సంబంధించి నేను రికార్డ్ చేసిన దాన్ని తెలంగాణ కల్చరల్ ఫౌండేషన్, తర్వాత తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతి శాఖ కూడా. ఎందుకంటే అది చాలా ఎక్కువ ఇన్ఫర్మేటివ్గా ప్రత్యక్ష సాక్షి యొక్క కథనమే అది. కాబట్టి బయట నుంచి అబ్జర్వేషన్ కాకుండా అదంతా రిలీజ్ చేసే బాధ్యత మీరు ఏ ప్రధానమైన డేట్ రోజు చూసుకొని మనం కలిసి చేయాలని చెప్పి తెలియజేస్తూ 1-2 నిమిషాలు మాట్లాడతా, అంటే ఎక్కువ సమయం కూడా తీసుకోకుండా. జయశంకర్ గారి పరిచయం నాకు అతి తక్కువనే, కానీ చాలా ప్రభావవంతమైన పరిచయం ఆయన. నేను ఆచార్య కొండలక్ష్మణ బాబు గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదికకు నేను కన్వీనర్గా ఉన్నాను.
దాంట్లో స్వాతంత్ర సమరయోధులు, తెలంగాణ ప్రజా సమితికి సంబంధించిన చాలామంది పెద్దలు దాంట్లో పనిచేసేవాళ్ళు, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారితో సహా. ఆ సందర్భంలో కేసీఆర్ గారితో జయశంకర్ గారు ఉండేది. నేను జయశంకర్ గారిని కలిసినప్పుడు, ఎందుకంటే వైరుధ్యాల చర్చ ఎక్కువ, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవడానికి ఇలాంటి వేదికలు, ఏదైతే తెలంగాణ రాష్ట్ర సాధన సంయుక్త వేదిక కావచ్చు, తెలంగాణ రాష్ట్ర సమితి కావచ్చు, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ కావచ్చు, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ కావచ్చు, ఇట్లా చాలా సంస్థలు పనిచేస్తున్న క్రమంలో మీరందరికీ కూడా ఒక తలలో నాలుకలాగా, ఒక కోఆర్డినేటర్ లాగా ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను వారిని విజ్ఞప్తి చేసిన ఒకసారి కలిసినప్పుడు. లేదు, విభిన్న కోరాల నుంచి, విభిన్న ఐడియాలజీ నుంచి ఎవరి నాయకత్వం వారు వహిస్తేనే అదొక సంగ్రహ రూపానికి వస్తుందని చెప్పి వారు నాకు అన్న మాట గుర్తుంది. వారి అవార్డు తీసుకున్న రోజు ఆ ప్రస్తావన నేను గుర్తు చేసుకుంటే, సరే కొన్ని సందర్భాల్లో కేసీఆర్ గారితో ఎంత మేరకు ఇది సాధ్యమైందని డిబేట్ చేసిన రోజుల్లో కూడా ఈ రోజు ఇట్లాంటి నాయకుడు తప్పితే ఇది ముందుకు పోదని చెప్పి కూడా మాత్రం చెప్పిన పరిస్థితి. సరే, మాకు కేసీఆర్ గారు కూడా ఉద్యమ సహచరుడే. ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఆయన టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ఐ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు. కానీ ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో తెలంగాణ యొక్క ఉద్యమాన్ని, ఉద్యమకారులను, ఉద్యమ సంస్కృతిని, కళాకారులతో పాటు తెలంగాణ యొక్క అస్తిత్వాన్ని కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. అందశ్రీ గారు రాసిన ఏదైతే మన ఇది రాష్ట్ర గీతం ఉందో, జయ జయ హే తెలంగాణ, దానికి నేను సరే మ్యూజిక్ కీరవాణి గారితో మాట్లాడి చేయించే ఒక ప్రక్రియ చేసిన, కానీ అది గత ప్రభుత్వం చేయలేకపోయింది, వారు చేసింది. తెలంగాణ తల్లి రూపాన్ని మనము ఏంటి అని చెప్పి ఒక గెజిట్ తీసుకొని దాన్ని అఫీషియల్ చేయలేని పరిస్థితులు గతంలో ఉంది. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఆ ప్రయత్నం చేసింది. ఒక 9 మంది తెలంగాణ కొరకు పోరాడిన సాహితీవేత్తలను ఈరోజు ఆయన గుర్తించి ఏ విధంగా చేసిందో మనకందరికీ తెలుసు. భవిష్యత్తులో కూడా ఇంకా చాలా చేసే సంఘటనలు ఉన్నాయి. కానీ నేనంటున్న మిత్రులారా, ఈరోజు నేను కాంగ్రెస్ పార్టీలో ఉండొచ్చు, ఎమ్మెల్సీగా ఉండొచ్చు, కానీ ఉద్యమకారులను, తెలంగాణ ఉద్యమాన్ని మా జీవితాంతం మర్చిపోము. వాళ్ళకు నిరంతరం వాళ్ళ యొక్క అస్తిత్వం కొరకు పోరాడే వ్యక్తిగా నేను ఉంటా అని చెప్పి మాత్రం ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ మీరు పెట్టిన అవార్డుని నేను ప్రభుత్వం తరఫున ఇవ్వాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారికి కోరింది. ఒక ఏమంటాం దాన్ని, ఒక స్మారకం కూడా పెద్ద ఎత్తున జయశంకర్ సార్ మనం ఏర్పాటు చేసుకొని ఒక అవార్డు ఆయన నిరంతరం లైఫ్ టైం అచీవ్మెంట్ వాళ్ళు దానికి ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినా సరే, మొన్న షార్ట్ టైం ఉండడం వల్ల మేము చెప్పి కూడా 10-15 రోజులు లేదు. తర్వాత ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు నిజంగా అలాంటి నిజాయితీ పరుడు, అలాంటి వాళ్ళని మనం గుర్తుంచుకోవాలి. శ్రీకాంతాచార్యతో పాటు ఎవరైతే విద్యార్థి అమరవీరులు ఉన్నారో వాళ్ళందరినీ స్మరించుకునేటట్టుగా ఒక ఏమంటాము, ఒక మ్యూజియం టైప్ వాళ్ళందరినీ కూడా మనం పెట్టుకొని, గతంలో ఎలక్ట్రిసిటీ చేసి రఘు వాళ్ళందరి పేర్లు పెట్టేసి మన విద్యుత్ వాళ్ళ ఎంప్లాయీస్ దగ్గర పెట్టింది. అట్లాంటి ఒక మ్యూజియం ఇప్పుడు అక్కడ సెక్రటరియట్ ముందు అమరజ్యోతి ఉన్నది, దాంట్లో మ్యూజియం ఉంది. కానీ ఇప్పుడు మ్యాట్రియర్స్ మనం ఆస్ట్రేలియాకు పోండి, అమెరికాకు పోండి, లేకపోతే ఆఫ్రికన్ కంట్రీస్కి పోండి, ఎవరైతే దేశం స్వాతంత్రం రావడానికో, దేశం కొరకు, ఆ ప్రాంతం కొరకు పోరాడిన వాళ్ళ యొక్క ప్రతీకలు ఉంటాయి. అవి మనం భవిష్యత్తులో పెట్టుకునే ప్రయత్నం చేద్దాం. మేము కూడా ముఖ్యమంత్రి గారితో చెప్పే ప్రయత్నం చేస్తాం. మా ఐలయ్య గారు కూడా ఆ విషయంలో ఇనిషియేషన్ తీసుకుంటారు. కానీ నేను ఒక్క మాట అయితే చెప్పగలను, అంటే నేను నా మతిలో అనుకున్నా, ఈ అవార్డుకి ఇప్పుడు నేను కరెక్టా ఈ పరిస్థితులు, ఇంత చిన్న ఏజ్లో అని మాత్రం అనుకున్నా. నేను ఐలయ్యతో కూడా అనుకున్నా, మొన్నటి దాకా నేను అనుకున్నా, కొన్నవన్నతో ఐలయ్యతో కలిసి కొన్ని ప్రైజులు ఇవ్వడానికి రావాల్సి వచ్చేట్టుంది అనుకున్నా. కానీ నేనే అవార్డు గ్రహీతనని మాత్రం నాకు నిన్న తెలిసింది. కానీ జయశంకర్ సార్ యొక్క నిజాయితీ, పట్టుదల అనేది నేనైతే చాలా అరుదైన వ్యక్తుల్లో చూసిన. వారి శిష్యుడే మా నాయకుడు కావడం కూడా ప్రొఫెసర్ కోదండరామ్ గారు, ఆయన గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఫైర్ బ్రాండ్ అంటారు కదా, ఫైర్ నంతా ఇలా ఐస్ చేసింది వీళ్ళే.
నాలో ఉన్న ఫైర్ని ఇంకా ఇంతకుముందు చాలా, ఎందుకంటే పెద్దోడు ఇంతకుముందు అన్నాడు అంబేద్కర్ ఆశయ సాధనలో అని చెప్పి. అంబేద్కర్ ఆశయ సాధన అంబేద్కరిస్ట్గా నేను ఉన్నప్పుడు కూడా నా స్ఫూర్తి మాత్రం పూలేని. ఎందుకంటే పూలే వల్లనే అంబేద్కర్ గారు మరింత ద్విగుణీకృతమైన శక్తిని పొందిననేది మాత్రం నేను చదివిన చరిత్ర. ఆయన ఆ రోజు సామాజిక న్యాయానికి ఆర్యులకు వ్యతిరేకంగా పోరాడిన ఒకే ఒక్క వీరుడు. అందుకనే నా సతీమణిని కూడా అదే స్ఫూర్తితో తీసుకొస్తుంటా ప్రతి మీటింగ్లకు కూడా. ఎందుకంటే పూలే, సావిత్రిగా పూలేని ఏ విధంగా సమాజ హితం కొరకు ఉపయోగపడ్డది. ఇన్ని రోజులు నా కొరకు తను ఉపయోగపడింది, ఇప్పుడు సమాజం కొరకు కూడా ఉపయోగపడే విధంగా నేనే తయారు చేయాల్సిన అవసరం ఉంది. తయారు కావాలని చేయడం అంటే మళ్ళీ ఏదో సబార్డినేట్ కాకుండా స్త్రీ నిజ అస్తిత్వాన్ని ఇప్పుడు మా బాలలక్ష్మి సొంతంగా తను ఎట్లా ఎదిగిందో అట్లా ఎదిగే విధంగా తయారు కావాలి. భర్త చాటు భార్యలు గాను, తండ్రి చాటు కూతుర్లు గాను కాకుండా ఇప్పుడు రేపు 33% రిజర్వేషన్లు కూడా వస్తాయి. కాబట్టి సామాజిక న్యాయం అంటే మహిళను కూడా ఆ విధంగా తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేస్తున్నా. కానీ నేను ఒక మాట అయితే చెప్పాల్సిన అవసరం ఉంది. ఏంటంటే నేను రాజకీయ నాయకుడిని అయితేనని నేనేం అనుకోలేదు. అయినా కాంగ్రెస్ పార్టీకి అయితే మంచిగానే పనిచేసిందని అనుకుంటున్నాను నేను. కానీ మూడోసారి టికెట్ ఇవ్వలేనప్పుడు నేను గుర్తు చేసుకున్న వ్యక్తుల్లో జయశంకర్ సార్ ఒకడు. అసలు ఆయన ఏ టికెట్ ఆశించి తెలంగాణ కొరకు కొట్టాయండి? జీవితాన్ని పూర్తిగా తెలంగాణ కొరకు వెచ్చించిన నిజంగా ఒక మహనీయమైన జాతిపిత అని చెప్పుకోగలిగిన, గర్వంగా చెప్పుకోగలిగిన వ్యక్తి. అసలు ఆయన ఎవరిని కూడా ఏ రోజు ఏది ఆశించలేదు. నేను తెలంగాణ కొరకు పోరాడుతున్న క్రమంలో నేను తెలంగాణ వచ్చిన తర్వాత నా భవిష్యత్తు ఏంటంటే కూడా నేను కోదండరామ్ గారితో చెప్పిన, పోస్ట్ తెలంగాణ ఏదైతే తెలంగాణ ఏర్పడ్డ తర్వాత జాయింట్ యాక్షన్ కమిటీని ఏర్పాటు చేసి, ఆ జాయింట్ యాక్షన్ కమిటీ ఉన్నప్పుడు మనం చెత్త చేసి నుంచి గెజెట్ ఆఫీసర్ల వరకు మనం సంఘాలు పెట్టినాం. ఏ హామీలైతే వాళ్ళకి ఇచ్చి ఉద్యమంలో తీసుకొచ్చినామో అదే హామీల హక్కుల కోసం మనం పోరాడదాం సార్ అని చెప్పిన నేను. కానీ అమ్మ సోనియా గాంధీ గారు నన్ను అప్పుడు చిన్నగా ఉండడం, నన్ను మేమందరం కలిసినప్పుడు జేఏసీ మిత్రులం అందరం కలిసినప్పుడు నన్ను దగ్గరికి పిలిచి, నువ్వు రాజకీయాల్లోకి రావాలనుకుంటే కాంగ్రెస్ పార్టీని ఆప్షన్గా ఎంచుకో అని నేను అవకాశం ఇస్తాను. అదే క్రమంలో నేను దామోదర నరసింహ గారితో కలిసి నేను కాంగ్రెస్ పార్టీలో వచ్చి జాయిన్ అయినా. నాకు టికెట్ ఇస్తారని కూడా నేను ఊహించలేదు. ఎందుకంటే మేమేమి ఇప్పటి రాజకీయ నాయకుల మాదిరిగా కోట్ల రూపాయలు వెచ్చించే ఆర్థిక అస్తిత్వం ఉన్న మేము కాదు. జస్ట్ పాలిటిక్స్ అంటే తెలంగాణ కొరకు జబ్బకు సంచేసి తిరగాల్సిన స్థితి నుంచి తెలంగాణ రియలైజేషన్ చేసింది సోనియా గాంధీ. మళ్ళీ నా సమయం వారికే ఇస్తా అని చెప్పి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా. ఎంతమంది ఎన్ని పార్టీలు ఎటు పిలిచినా, నాకు టికెట్ వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీలో ఉండడానికి కారణం ఏంటంటే తను నమ్మిన సిద్ధాంతం కొరకు ప్రొఫెసర్ జయశంకర్ సార్ ఎట్లా చచ్చేంత వరకు పోరాడిందో నేను కూడా కాంగ్రెస్ పార్టీతో అలా ఉంటా అని చెప్పి ఉండడం వల్ల కూడా నాకు చాలా పెద్ద పేరు వచ్చింది. ఈ అవార్డును అందుకోవడానికి అది కూడా ఒక అర్హతేమో. ఈ అవార్డును అంటే ఎప్పుడు నాలో ఆవేశాన్ని, కోపాన్నే చూసింది, కానీ నాలో శాంతాన్ని లేకపోతే సహనాన్ని. ఇప్పుడు కొంతమంది అమెరికాలో చెప్తున్నారు మిత్రులు, మీరు మా దగ్గరికి వచ్చి అసలు ఈ సహనానికి మీరు ఒక బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు, ఎట్లా ఈ సహనాన్ని కోల్పోకుండా మీరు ఈ 1.5 year ఎట్లా ఉన్నారో చెప్పాలని చెప్పి, మీరు మా ఉద్యోగులకు చెప్పాలని చెప్పి కొంతమంది పెద్దలు పిలుస్తున్నారు. అంటే నేను ఇంత ఓపిక వస్తున్నా అనుకున్నా. అంటే ఈ అవార్డు వచ్చిన తర్వాత మాత్రం డెఫినెట్గా ఉండాల్సిన అవసరం ఉంది. జయశంకర్ సార్ యొక్క స్ఫూర్తిని, జయశంకర్ సార్ యొక్క ఆలోచనల్ని ముందుకు తీసుకుపోవడం నేను ఒక చోదక శక్తిగా ఉంటా అని చెప్పి గౌరవ పెద్దలందరికీ కూడా నేను హామీ ఇస్తూ, భవిష్యత్ తెలంగాణ ఉద్యమకారులు ఎవరైతే ఏ ఆశయాల కొరకు పోరాడిందో దాని కొరకు మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వంగా ఇప్పుడు ఈ మధ్య స్టేట్మెంట్స్ చూస్తున్నా నేను. మళ్ళీ మిత్రులు టీఆర్ఎస్ మిత్రులు కూడా తెలంగాణ ఆంధ్ర అని సెంటిమెంట్ మళ్ళీ వస్తున్న పరిస్థితి. తెలంగాణ ఆంధ్ర ప్రజలు తెలంగాణ వచ్చిన తర్వాత ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఆంధ్ర ప్రాంత ప్రజలు కూడా మళ్ళీ వైరుధ్యాలు, వైషమ్యాల రాజకీయాల కోసం చేయడం అనేది మంచిది కాదు. దీన్ని నేను ఆ రోజే చెప్పిన, తెలంగాణ రాష్ట్ర సమితి అని మీరు పేరు పెట్టి తెలంగాణ తల్లికి మీరు అవమానం చేసేటట్టుగా
మీరు పేరు మార్చుకున్నారు, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ అని అంటున్నారు. ఇది ఒక రకమైన కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తారు. మీరే ఒడిశా, మహారాష్ట్ర అన్ని శాఖలు కూడా పెట్టింది. కాబట్టి మొదట మనం భారతీయులం, తర్వాత మనం తెలంగాణ వాళ్ళం, అన్నిటికంటే ఎక్కువ మనుషులం. రాజకీయాల కోసం భావ వైరుధ్యాలను లేకపోతే వైషమ్యాలను రెచ్చగొట్టడం అనేది మంచిది కాదని చెప్పి వారికి తెలియజేస్తూ, తెలంగాణ ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడడానికి మా పురుషోత్తమన్న చేసే ప్రతి పనిలో నా వంతు సహకారాన్ని అందిస్తా అని చెప్పి ప్రభుత్వం తరఫున కూడా వారికి సహకారం అందించే విధంగా చేస్తా అని చెప్పి తెలియజేస్తూ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. థ్యాంక్ యూ దయాకరణ, చాలా గొప్ప సందేశాన్ని మీరు ఇచ్చారు. గొప్ప డైలాగ్ ఉంటుంది, సినిమా డైలాగ్, ఆ దయాకరణ చెప్తా ఉన్నాను. అంటే ఎక్కడ నెగ్గాలో తెలిసినాడు కాదు, ఇక్కడ తగ్గాలో తెలిసినాడు గొప్ప అంటారు. అందుకే మీరు సంవత్సరంన్నర ఓపిక ఉన్నారు కనుకనే ఈరోజు మీరు ఎమ్మెల్సీగా ఉన్నారు. ఖచ్చితంగా ఇలాంటి మనం అనుకుంటా ఉన్నాం. ఆ పురుషోత్తమ ఫస్ట్ని కోరుకుంటా ఉన్నాడు. ఇప్పుడు అందరి గురించి గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి నిజంగా గొప్ప స్థాయికి ఎదుగుతారన్న నమ్మకం అయితే మా అందరికీ ఉంది. సో పైరు ఉన్నాడనే పైరు ఉన్నారు, ఓపుకున్నాడనే ఓపుకున్నారు. అదే గొప్ప లక్ష్యం. ఎప్పుడు మంట ఉంటే ప్రతిసారి కుదరదు. అందుకని మీరు ఖచ్చితంగా దానికి తగ్గట్టుగా మీరు ఉన్నారు అంటే ఈరోజు తెలంగాణ సమాజం మిమ్మల్ని తనలో తను మిమ్మల్ని చూసుకుంటా ఉంది. తప్పనిసరిగా మీ సేవలు ఇంకా గొప్పగా తెలంగాణ సమాజానికి అవసరం. మరి ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల గురించి, తెలంగాణ డిస్ప్యూట్ గురించి చెప్పగలిగే సాధికారత ఎక్కడికే ఉంది ఇక్కడ. ఇందాక మీరు అంటే పార్టీలకు ఖచ్చితంగా కూడా శ్రీకాంత్ సార్ని గుర్తు చేశారు, జయశంకర్ సార్ని గుర్తు చేశారు, రఘుని గుర్తు చేశారు, అందరు గొప్పని గుర్తు చేశారు. సో వారికి తగు సముచిత రీతి గతంలో జరగలేదు, మనందరూ తెలిసిన ముచ్చట. సో వారికి తగు స్థానం వచ్చినట్టుగా తప్పనిసరిగా మీరు మారికృష్ణ ఇక్కడే ఉన్నారు, రవిచంద్రన్ గారు, ఐరాణ గారు ఇంకా గొప్పగా తెలంగాణ ఆదరణ ఇంకా గుర్తించుకోవాల విషయంలో మీరు ముందు కోరుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు